వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. ఇవాళ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ పై అటు రాజకీయ ఆర్థిక వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించిన ప్రభుత్వం ఈ బడ్జెట్ నైతే కీలకంగా భావిస్తోంది. ఈ బడ్జెట్ లో 6 కొత్త పథకాలను ప్రకటించే అవకాశం ఉందని అయితే తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి 3వ బడ్జెట్ కావడం వల్ల హామీల అమలు విషయంలో ఒత్తిడి కూడా కనిపిస్తోంది. ఇదే అంశం గురించి వాల్టీ డిబేట్ లో అయితే డిస్కస్ చేద్దాం. ఎందుకంటే డిబేట్ కాబట్టి ఏదైతే బడ్జెట్ కాబట్టి చాలా అంశాలు కూడా చర్చించాలి. అవన్నీ కూడా ఇక్కడ ఈ రోజు మనం డిబేట్ లో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు సుమిత్ర ఆనంద్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, అండ్ అదేవిధంగా కత్తి వెంకటస్వామి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఆయన కాసేపట్లో జాయిన్ అవుతారు. అండ్ అదేవిధంగా శంకరుల రవికుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు, బీజేపీ అధికార ప్రతినిధి. మరికొంతమంది ప్యానలిస్టులు కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. రవికుమార్ గారు, ఐల్ స్టార్ట్ విత్ యూ. సో సక్సెస్ఫుల్ గా ఏదైతే నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఒక రికార్డు కంటిన్యూస్ గా లేడీస్ ఇట్లా పెట్టడం కూడా ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. సో కంపేర్ టు దాట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ గురించి మాట్లాడాల్సి వస్తే ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ఇంకా ఎలాంటి అంశాలను ఎక్కువగా కేటాయించాలి? అండ్ ఇప్పుడు దట్టు మనం కూడా ఒకసారి ఏదైతే బడ్జెట్ గురించి మాట్లాడితే కూడా ఈసారి సంక్షేమానికి అండ్ డెప్స్ గురించి కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కాస్త ఆలోచించి చూస్తే కూడా అంటే అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా, లేదంటే సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా అని కొన్ని క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. సో ఏంటి, మీరు ఏ రకంగా చూస్తున్నారు? ఈ బడ్జెట్ లో ఎలా ఉందనుకుంటున్నారు? నమస్తే అండి. ముందుగా మీకు, ప్రేక్షకులకి, ప్యానల్ ఉన్న మిత్రులందరికీ నమస్తే. నమస్తే. అయితే తెలంగాణ రాష్ట్రం, నేను ఇంతకుముందే చెప్పాను, పెనం మీదలో నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర పరిస్థితి అని చెప్పేసి మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే కూడా నిజంగా దానికి సింబాలిక్ గా మనం చెప్పుకున్నాం, కానీ నిజంగానే ఇప్పుడు పొయ్యిలో పడ్డట్టుగా అనిపిస్తా ఉంటుంది. బర్రె చచ్చినప్పుడు ఒక చెంబుడు పాలిస్తుంది అన్నట్టు కేసీఆర్ గారు చచ్చిపోయిన బర్రెకు ఎట్లయితే పాలిస్తారో అట్లా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మొత్తాన్ని చంపేసి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ చేతిలో పెట్టి, ఇప్పుడు కాంగ్రెస్ ఏమో అలివి గాని హామీలన్నీ ఇచ్చేసి సంక్షేమంతో ప్రజలందరినీ కూడా కోటీశ్వరులను చేస్తాము, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి, అది కూడా వాటికి కూడా ఆ హామీలన్నిటికి కూడా 6 గ్యారెంటీలని హామీలకు కూడా 100 రోజులు గడివిచ్చి ఆ 100 రోజుల్లో అధ్యసిస్తామని చెప్పేసి తొలి శాసనసభలోనే గవర్నర్ గారి ప్రసంగంలో ఈ 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తున్న మొట్టమొదటి సంతకం పెట్టిస్తున్నా అని చెప్పేసి మాట్లాడినటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఇంత ముందు ప్రభుత్వం ఉన్న దానికంటే కూడా ఘోరంగా విఫలమైందనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి విషయం. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్న విషయం, సరే ఒక సంవత్సరం తర్వాత 2వ సంవత్సరం బడ్జెట్ అయింది, 23 తర్వాత 24 తర్వాత 25 అయింది, 25 తర్వాత ఇప్పుడు 26, 27కు సంబంధించిన బడ్జెట్ లోనన్నా తెలంగాణ ప్రభుత్వం కొంచెం తెలంగాణ ప్రజల మేలు కోరి మంచి బడ్జెట్ పెడుతుందేమో అని ఒక ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ పరిస్థితి దానికి మాత్రం ఖచ్చితంగా భిన్నంగానే కనిపిస్తా ఉన్నది. ముఖ్యంగా నేను చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ బడ్జెట్ లో ముఖ్యంగా విద్యకు మీరు కేటాయిస్తున్నది ఎంత? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో రానప్పుడు విద్యకు 15% మీరు బడ్జెట్ పెట్టుకోవాలని చెప్పేసి మీరు పార్టీ మేధావులు అనేక మంది అనేక ప్లాట్ఫామ్ల పైన మాట్లాడిన విషయం మీకు తీస్తూ తెలంగాణలో ఇప్పటికీ కూడా కేవలం 7.1% మాత్రమే బడ్జెట్ పెడుతున్నారు. అంతేకాకుండా బీసీలకు మీరు సబ్ ప్లాన్ లో 20,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి బడ్జెట్ పెట్టాల్సింది, కనీసము ఆ విషయాన్ని కూడా గుర్తు చేసుకోకుండా కేవలం పోయినసారి 3,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు. బీసీలకు కూడా తగినంత బడ్జెట్ పెట్టాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారు, కోరుతున్నారు, వేచి చూస్తున్నారు. అంతేకాకుండా విద్యకు సంబంధించిన విషయం ఇంతకుముందు చెప్పాను, ఈ 7.1% బడ్జెట్ తో మీరు ఏమీ చేయలేరు. అసలు విద్యకు సంబంధించిన కనీసం స్కూళ్లలో టాయిలెట్ కూడా కట్టినటువంటి పరిస్థితి ఆ బడ్జెట్ లో ఉన్నది. మీరు టాయిలెట్ కట్టినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మీరు మధ్యాహ్నం భోజనం పెడతా అంటారు, సన్న బియ్యం పెడతా అంటున్నారు, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కూడా ఇప్పుడు కొత్తగా పెడతా అంటున్నారు. ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతుందండి? నాకు అర్థం కాదు. యంగ్ ఇండియా స్కూల్స్ కడతా అంటున్నారు, ఏ విధంగా సాధ్యమవుతుందో అర్థం కాదు. 3వ విషయం అండి, ఫీజు రియంబర్స్మెంట్. విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఇప్పటివరకు కేసీఆర్ గారి దగ్గర నుంచి అన్యాయం జరుగుతుందండి. కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, కేసీఆర్ హయాంలో దాదాపు 5,000-6,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉంటే, ఇప్పుడు వచ్చిన తర్వాత అది 8,000 కోట్ల రూపాయల దాకా చేరినట్టున్నది. అంటే అంతకుముందు కేసీఆర్ ఏ విధంగా అయితే విద్యార్థులను ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా మోసం చేసిండో అదే పద్ధతిని రేవంత్ రెడ్డి గారు కూడా కొనసాగిస్తున్నారు కదా.
ఏం మార్పు వచ్చింది, ప్రజాపాలనలో ఏ విధంగా మార్పు వచ్చింది అనేది ఇప్పటివరకు కూడా అర్థం కానటువంటి విషయం. అంతేకాకుండా ఈ స్కూల్స్ లో ఉన్నటువంటి అనేక స్కూల్స్ లో ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి అంతకుముందు మన ఊరు మనబడి ఒక స్కీమ్ పెట్టుకున్నారు. దానికి 7,000 కోట్లు 8,000 కోట్లు బడ్జెట్ పెట్టుకున్నారు. 2,000 కోట్లు కూడా ఖర్చు చేయలేకపోయినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు వచ్చిన తర్వాతనైనా దాన్ని కంప్లీట్ చేస్తారనుకుంటే దాన్ని కూడా మీరు కంప్లీట్ చేయలేటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇప్పుడు విద్యకి చెప్పాను, బీసీల గురించి చెప్పాను. అంతేకాకుండా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక మౌలిక వస్తువులకు సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయండి. ఒక మెట్రో కావచ్చు, RRR కావచ్చు, ఇట్లా రకాల రోడ్లు కావచ్చు. ఇప్పుడు హ్యామ్ పద్ధతిలో రోడ్లు అన్నారు. వీటన్నిటికీ సంబంధించిన బడ్జెట్ ఎక్కడ కూడా ఖర్చు చేయలేదని పోయిన సంవత్సరం. ఇప్పుడు హ్యామ్ పద్ధతిలో రోడ్ వేస్తామని చెప్పేసి అన్నారు. ఒక్క కాంట్రాక్టర్ కూడా టెండర్ వేయట్లేదండి. ఒక కాంట్రాక్టర్ కూడా ముందుకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఈ ప్రభుత్వం పైన నమ్మకం లేదు. అంటే ఈ ప్రభుత్వమే కాదు, అంతకుముందు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కూడా కాంట్రాక్టులకు, రోడ్లు వేసినటువంటి కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించలేకపోయారు వాళ్ళు. ఆ బిల్లుల పెండింగ్ లో ఎంత దాదాపు 15,000 కోట్లు 20,000 కోట్ల రూపాయలు కేసీఆర్ పెండింగ్ లో పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు 20,000 కోట్లు దాటిపోయింది ఆ బిల్లుల పెండింగ్. మీరు ఏ విధంగా మీరు మౌలిక వస్తువులు కల్పిస్తారండి? గ్రామాల్లో రోడ్లు లేవు, మండల హెడ్ క్వార్టర్స్ లో రోడ్లు లేవు. మీరు హైవేలకు సంబంధించి ఏదైతే కనెక్టివిటీ ఉంటుందో ఆ కనెక్టివిటీ కూడా రోడ్లు లేవు. ఒక్క గ్రామానికి కూడా ఎప్పటివరకు అంటే ఒక్క గ్రామానికి కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కనీసం ఒక 100 అడుగుల రోడ్డు కూడా వేయలేకపోయినారు. 100 అడుగుల రోడ్డు కూడా వేయలేకపోయినారు. ఇటువంటి పరిస్థితిలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది. మేము కోరుకుంటున్నది ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మీరు సమూలంగా మార్పు చేయాలంటే బడ్జెట్ లో తగిన నిధులు కేటాయించడమే కాదు, మళ్ళీ నేను చెప్తున్నాను, బడ్జెట్ లో తగిన నిధులు కేటాయించడమే కాకుండా వాటిని ఖర్చు చేయాల్సిన అవసరం స్పష్టంగా ఉందని చెప్పేసి మేము ఖచ్చితంగా తెలియజేస్తాం. మీకు ఇంకో విషయం కూడా అండి, ఇంకో విషయం, ఇప్పుడు మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఏదైతే RRR కి సంబంధించిన దానిపైన ఫోకస్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తుంది, భూసేకరణకు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పనులకు కావచ్చు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము వీళ్ళ యొక్క వాటా దాంట్లో వేసి ఆ యొక్క పనులను పూర్తి చేయించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందండి. దాని తర్వాత పంచాయతీ శాఖకు సంబంధించి, సర్పంచ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం సంబంధించిన నిధులు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత విడుదల చేస్తా ఉన్నది. విడుదల చేస్తున్నప్పటికీ కూడా దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఏదైతుందో దానికి కలిపి కొన్ని పనులు ఉంటాయి. దాన్ని కలిపి ఆ పనులు ఏదైతే కంప్లీట్ చేసుకోవాలో కంప్లీట్ చేసుకొని ఆ యూటిలిటీ బిల్స్ ఇస్తే ఆ నిధులన్నీ కూడా 100% పూర్తిగా వాడుకున్న వాళ్ళం అవుతాం. వాటిని కూడా వాడుకోలేని పరిస్థితి ఉన్నది. మంత్రి గారు సమీక్ష చేసి అధికారులకు చెప్తున్నారు, మీరు యూటిలిటీ బిల్స్ ఇవ్వకపోతే డబ్బులు పోతేనైనా ప్లీజ్ మీరు దయచేసి మీరు ఆ యూటిలిటీ బిల్స్ ఖర్చు అయ్యేటట్టుగా చూడండి చెప్పేసి మంత్రి గారు అధికారులతో విన్నవించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు. ఇదే విధంగా మహిళలకు సంబంధించండి, మహిళలకు సంబంధించి మహిళా సంక్షేమం కోసం వీళ్ళైతే పథకాలు ప్రవేశపెట్టినారు. 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పిన పథకం కావచ్చు, అదేవిధంగా గ్యాసు, విద్యుత్, స్కూటీలు, తులం బంగారం ఇట్లాంటి పథకాలన్నిటిని కూడా మహిళల పైన వివక్ష చూపిస్తూ ఆ పథకాల్లో ₹1 కూడా కేటాయించిన ₹1 కూడా ఖర్చు చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటిని సాగిస్తా ఉన్నది. 2 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికే, వాటిని కూడా చేయట్లేదు. దీని తర్వాత ముఖ్యంగా రైతులకండి, రైతుల విషయం చాలా దారుణంగా ఉన్నది. ఇప్పటికే 3 రైతు భరోసాలు ఈ ప్రభుత్వం రైతులకు పెండింగ్ లో పెట్టింది. 3 రైతు భరోసాలు పెండింగ్ లో పెట్టినటువంటి ఈ ప్రభుత్వము అది ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతుంది, ఎన్ని వేల కోట్ల రూపాయలకు మీరు ఇవ్వాలనుకుంటున్నారు? ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం రాళ్లకు గుట్టలకు అన్నిటికీ ఇచ్చిందని చెప్పేసి మీరు వాటిని కుదించినారు. కుదించిన తర్వాత ఇప్పుడు ఎన్ని వేల కోట్లు అవుతుంది, ఎంతమంది రైతులు ఎలిజిబుల్, ఆ రైతులకు మీరు ఇస్తారా ఇయ్యరా? మీ హామీ 100 రోజుల్లోనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, రేపు రైతు భరోసా 15,000 తీసుకోవడం చెప్పినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి ఎంతవరకు ఈ యొక్క రైతు భరోసా హామీ నిలబెట్టుకుంటున్నారు అనేది ఒకసారి దాని గురించి కూడా ఆలోచించాలి. దానికి తగ్గట్టుగా బడ్జెట్ కూడా కేటాయించాలి. ఇన్ని బడ్జెట్లు కేటాయించుకున్న తర్వాత మనం ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ రాష్ట్ర ఆదాయం అంతున్నదా? 2,97,000 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం బడ్జెట్ పెడితే ఆ 2,97,000 కోట్ల రూపాయలు ఎంతవరకు ఖర్చు చేయగలిగినవు? ఆ బడ్జెట్ ప్రకారం ఎంత మీరు అసలు ఆదాయం వస్తుందని చెప్పేసి రాసుకున్నారు, అంత ఆదాయం వచ్చిందా లేదా? అంత ఆదాయం రాకపోతే ఎందుకు రాలేదు? ఆదాయం రాలేదు అంటే ప్రభుత్వ వైఫల్యం అని మనం అనుకోవాలన్నా వద్దా? ఎందుకు ప్రభుత్వం అంత ఆదాయం రాబట్టుకోలేకపోయింది అనేది మనం ఆలోచించాల్సిన విషయమా కాదా? ఒక్కసారి మీరు చెప్పండి. నేను అందుకే చెప్తున్నాను, గత 10 సంవత్సరాల్లో, అంతకుముందు 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేసినటువంటి అప్పులు కావచ్చు, తప్పులు కావచ్చు, వాటన్నిటినీ కూడా రేవంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ గా కంటిన్యూ చేస్తున్నారు, కొనసాగిస్తున్నారు. ఎక్కడ కూడా వాటిని కరెక్ట్ చేసే పని చేయట్లేదు. రేవంత్ రెడ్డి గారు ఇదే విధంగా అయితే పనులు చేసుకుంటూ పోతే మీరు కేసీఆర్ గారిని మరిపిస్తారు, బీఆర్ఎస్ పార్టీని మరిపిస్తారు. మీ పాలనతో, మీ పాలనలో
మీ పాలనలో రైతులు బాగుపడింది లేదు, మహిళలు బాగుపడింది లేదు, విద్యా వ్యవస్థ విద్యార్థులు బాగుపడింది లేదు, రాష్ట్ర అభివృద్ధి బాగుపడింది లేదు, రాష్ట్రంలో ఎక్కడ కూడా మౌలిక వస్తువులు కల్పన లేదు, ఎక్కడ కూడా రోడ్లు బాగా లేవు. మీకు ఇంకో విషయం చెప్తున్నా, దారుణాతి దారుణంగా బీసీల గురించి మీరు బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టి ఏ విధంగా అయితే హామీలు ఇచ్చారో పెద్ద పెద్ద హామీలు, ఆ బీసీల సంక్షేమం గురించి కూడా మీరు చేసేది ఏం చేసేది లేదు. మీరు ఖచ్చితంగా మీరు ఫెయిల్ అయ్యారు. మీ వ్యవస్థ మీ ప్రభుత్వం అంతా ఫెయిల్ అయింది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము అంత ముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కొనసాగిస్తున్నది తప్ప ఎక్కడ కూడా వాటిని 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 వ్యవస్థీకరించే పని చేయట్లేదు, వాటిని బాగు చేసే పని చేయట్లేదు అనేది ఈ విధంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఓకే అండి. ఎస్, సుమిత్ర ఆనంద్ గారు, సో విన్నారు, రవికుమార్ గారు పాయింట్స్ విన్నారు. అండ్ గతంలో మీరు కూడా అసలు డెవలప్మెంట్ గురించి పెద్దగా పట్టించుకోలేదు, సంక్షేమానికి ఎక్కువగా పెద్దపీట వేశారు, కానీ అభివృద్ధి గురించి కాస్త పక్కన పెట్టేసినట్లుగా మాట్లాడారు. సరే, వాట్ ఎవర్, ఆ విషయాల గురించి మీరు రియాక్ట్ అవ్వండి. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే, ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి ఆ బడ్జెట్ లో ఎలాంటి అంశాలు ఉంటే బాగుంటుందని బీఆర్ఎస్ భావిస్తుంది? మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పార్టీల ప్రతినిధులకి, జీ తెలుగు వీక్షకులకి నమస్తే అండి. జై తెలంగాణ. ఈరోజు అంకెల గారడి మరోసారి ప్రవేశపెట్టిన ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. పరాభవం, ఇది పరాభవనామ సంవత్సరపు 2వ రోజు. తప్పకుండా ఇది రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు పరాభవమే. రాష్ట్ర ప్రజలకు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలకు పరాభవంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంటది. ఇక బీజేపీ ప్రతినిధి రవికుమార్ గారు మాట్లాడుతూ ఉంటారైతే, వారనే కాదు ఎవరైనా కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని నిందించకపోతే గుర్తింపు దక్కదు అనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుందండి. ఆర్థిక పరిస్థితి ఏ స్థాయిలో ఉంటే ఏ స్థాయికి అభివృద్ధి సాధించింది, ప్రజల సంక్షేమానికి ఎంత పెద్దపీట వేసిండ్రు, అభివృద్ధి ఎట్లా జరిగింది, అభివృద్ధి సంక్షేమము 2 కళ్ళలాగా జోడెద్దులలాగా పాలన ఎట్లా కేసీఆర్ గారు నడపగలిగిండ్రు, తలసరి ఆదాయం ఏ మేరకు పెరిగింది, రాష్ట్ర ఆదాయం ఏ మేరకు పెరిగింది, ఏ స్థాయిలో బడ్జెట్ ను మనం పెట్టుకోగలిగినాము, ఎన్ని వర్గాలకు మేలు చేకూరింది, ప్రజల్లో ఉన్నటువంటి సమస్త వర్గాలకు, ప్రజలందరికీ కూడా, జనాభాలో సగమైనటువంటి మహిళకైతేనేంది, తర్వాత అన్ని వర్గాల ప్రజలకు, ఉద్యోగులకు, ప్రజలకు, విద్యార్థులకు, యువతకు, అన్ని వర్గాలకు కూడా ఎంత మేలు జరిగింది అనేది వాళ్ళు ఎప్పుడు గుర్తించరు. వ్యవసాయానికి ప్రధానంగా నిన్న సీఎం గారు మాట్లాడినా, భవిష్యత్తులో ఇంకా ఎవరు మాట్లాడుతూ ఉన్నా, 70% వ్యవసాయక ఆధారిత రాష్ట్రము. మరి వ్యవసాయానికి కేసీఆర్ గారు ఎంత పెద్దపీట వేశారు, వ్యవసాయ రంగాన్ని స్థిరీకరించడానికి ఆయన ఏ స్థాయిలో పనిచేసిండ్రు, వ్యవసాయ ఉత్పత్తులను, ధాన్యాన్ని దేశానికి అన్నం పెట్టే విధంగా రాష్ట్రాన్ని ఎట్లా తీర్చిదిద్దగలిగిండ్రు, ఇవేవి వాళ్ళకి కనపడదండి. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కేసీఆర్ గారి కాలంలో ఉన్నాయి, కొనసాగుతున్నదని బీజేపీ ప్రతినిధి అంటారు. ఉమ్మడి రాష్ట్రం వేరుపడ్డ నాడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి, తర్వాత మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు లేవాండి బకాయిలు? పూర్తి అకాడమిక్ ఇయర్ ఖర్చులు పెట్టి పోయే స్థాయిలో ప్రభుత్వాలు ఉంటాయా? మార్చి టు మార్చి ప్రభుత్వాలు ఉంటాయా? కానీ ఒకటి, ఏ ప్రభుత్వం అయినా దిగిపోయినా కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతున్నప్పుడు ఖచ్చితంగా అప్పు లేకుండా అయితే ఏ ప్రభుత్వాలు, కొత్త ప్రభుత్వాలు అయితే రావు. అట్ ద సేమ్ టైం, సరే కిరణ్ కుమార్ రెడ్డి దిగిపోయే టైంలో వేలల్లో ఉండే, అంటే 70-80 వేలు అంత కోట్లలో ఉండే, ఇప్పుడు మీరు వెళ్ళి దిగిపోయే టైంకి 2.5-3 లక్షల కోట్ల వరకు అప్పు ఉందని చెప్పేసే కదా పాయింట్. అక్కడ వాళ్ళు వేలల్లో చేస్తే మీరు లక్షల్లో చేస్తారు. లేదండి అదేం కాదు. ఏ స్థాయిలో అభివృద్ధి జరుగుతుందో ఆ స్థాయిలో కొంతమేర అప్పు కూడా పెరుగుతుంది. కేవలం అప్పు ఒక్కటే పెరగడమా, లేకపోతే కేవలం అభివృద్ధి ఒకటే, కేవలం సంక్షేమం ఒకటేనా అని కాదు. అన్ని రంగాలు సమంగా ఉంటాయండి. అప్పు ఉంటది, ఆమ్దాని ఏ స్థాయిలో పెరిగిందో ఎవరు చెప్పరు. రాష్ట్ర ఆదాయం, ఆమ్దాని అంటే ఆదాయం ఏ స్థాయిలో ఎంత పెరిగింది మీ టైంలో, మీ హయాంలో ఆదాయం ఎంత వచ్చింది? ఆదాయము గణనీయంగా పెరిగినటువంటి పరిస్థితులు చూసినాం మనము. నేడు ఇంకా అది తగ్గుతుంది.
ఈ ఈ కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆదాయము నెలసరి రాష్ట్రానికి రావాల్సినటువంటి ముఖ్యమంత్రి గారే 18,500 కోట్లు నెలసరి ఆదాయం ఉన్నదని తాను అధికారం చేపట్టినాడు చెప్పిండు. ఇప్పుడు అది తగ్గిన పరిస్థితి. ఆదాయం పెరుగుతూ పోవాలి. 6,000 కోట్ల నుంచి 18,500 కోట్ల వరకు ఆదాయాన్ని పెంచిన ఘనత కేసీఆర్ గారిదైతే దాన్ని తగ్గించినటువంటి పాలన ఈ 3 ఏళ్ల రేవంత్ రెడ్డి, 2.5 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలన. ఇది కనపడదు. మాట్లాడితే బీజేపీ ఎందుకంటే మీరు రక్షిస్తే రక్షించండి, రేవంత్ రెడ్డి గారికి కాపలా కాస్తే కాయండి, పెద్దన్న బంధం నెరవేరిస్తే నెరవేర్చండి. కానీ ఇప్పటి తప్పులు లెక్క పెట్టకుండా ప్రస్తుతాన్ని మీరు ఏదైతే భవిష్యత్తును ఈ ఇంకా 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రానికి జరగాలనుకుంటున్న మంచిని సంబంధించి మీరు మాట్లాడాలనుకుంటే ప్రస్తుతాన్ని మాట్లాడాలండి. ఎంతసేపు గతాన్ని తవ్వి కేసీఆర్ గారిని విమర్శించడమే. రోడ్లు లేవన్నారు, అన్ని గ్రామాలకు రోడ్ల వసతి, రోడ్లు వేశారు కేసీఆర్ గారు. కాకపోతే ఈ 2.5 సంవత్సరాల్లో అతివృష్టి వల్ల ఏర్పడేటువంటి గుంతలు పూడ్చలేనటువంటి స్థాయిలో ఈ ప్రభుత్వం ఉన్నదండి. అతివృష్టి వల్ల ఏర్పడేటువంటి రోడ్ల మీద ఏర్పడేటువంటి గుంతలు కూడా పూడ్చలేని, చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయలేని స్థాయిలో, కొత్త రోడ్లు వేసుడు తర్వాత సంగతి కానీ రోడ్ల మీద గుంతలు కూడా పూడ్చే స్థాయిలో ఈ ప్రభుత్వం లేదు. మరి బీసీ డిక్లరేషన్ లో బీసీలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి గాని, జనాభాలో సగమైనటువంటి మహిళలకు ఇచ్చినటువంటి హామీలకు గాని, వాటికి సంబంధించి గాని, విద్యకు ప్రధానంగా విద్య, వైద్యం వీటికి సంబంధించి ఏ మేరకు వీళ్ళు ఖర్చు పెట్టిండ్రు, ఏ మేరకు ప్రజలకు బాకీ పడి ఉన్నారనేది స్పష్టం కదా. వ్యవసాయ రంగానికి ఎట్లా అబద్ధాలు ఆడతారండి? బోనస్ కోసం మేము కేటాయిస్తున్నాం. ఎక్కడ ఇచ్చిండ్రు బోనస్? నిరుడు యాసంగి వడ్లకి ఇంతవరకు బోనస్ ఇవ్వలేదు. వ్యవసాయానికి మేము కేటాయిస్తున్నామంటారు. ఎక్కడ పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేయగలిగినరు? వ్యవసాయానికి మేము పెద్దపీట వేస్తున్నామంటారు. ఎక్కడ మీరు రైతు బంధు కాదు భరోసా ఇస్తాము అన్నారు? ఆ భరోసా ఒక్క భరోసానా మీరు ఇచ్చింది? ఒక్క 6,000 మీరు కేసీఆర్ గా నే స్థాయిలో బదనాం చేసిండ్రు. మొట్టమొదటగా వ్యవసాయాన్ని స్థిరీకరించాలని 100 ఎకరాలున్నా 50 ఎకరాలున్నా 1.6% రైతులు మరి వాళ్ళు కూడా దివాలా తీసి హైదరాబాద్ లో ఆటోలు నడుపుకునే పరిస్థితి ఉన్నది. అందరికీ సాయం చేద్దాము. 100 ఎకరాల్లో పండాలి, ఎకరంలో పండాలి, పంటంతా పండాలి, సస్య శ్యామలం కావాలి తెలంగాణ అని చెప్పేసి రైతు భరోసా ఎలాంటి షరతులు లేకుండా అందరికి ఇచ్చి వ్యవసాయాన్ని స్థాయిలో స్థిరీకరించింది కేసీఆర్ గారు కాదా? సాగునీటికి, తాగునీటికి, ఇంటింటికి మంచినీళ్ళు ఎవరు ఇచ్చిండ్రండి? ఏ రాష్ట్రంలో ఉంది ఆ పథకం? ఎవరు హామీ ఇవ్వగలిగినరు? నేను ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లే అడగానని చెప్పినటువంటి ధైర్యం కేసీఆర్ గారిది కదా. ఇట్లాంటి పాలన కేసీఆర్ గారిది. మహిళకు ఎంత స్వావలంబన, మహిళకు ఎంత సాధికారిత, మహిళకు ఒంటరి మహిళ, బీడీ కార్మికురాలు, వికలాంగ మహిళ, వితంతు మహిళ, వృద్ధ మహిళ ఎంత ఆ కేసీఆర్ గారి మహిళకు గుర్తించగలిగినరు? కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, ఏ రకంగా మహిళ ఆరోగ్యానికి పెద్దపీట వేయగలిగినరు? ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మహిళను వెన్నుదన్నుగా నిలబడి జనాభాలో సగమైనటువంటి మహిళకు పెద్దన్నగా నిలబడ్డాడు కేసీఆర్. 2.5 సంవత్సరాల్లో అతిగతి లేదు, వ్యవసాయానికి లేదు, మహిళకు లేదు, విద్యకు లేదు, మౌలిక సదుపాయాల కల్పనకు లేదు, వైద్యానికి లేదు. ఏం పాలన నడుస్తా ఉంది? ఎంత బడ్జెట్ పెట్టిండ్రు అనేది కాదండి, ఎంత సద్వినియోగం చేసిండ్రు అనేది. జనాభాలో సగానికి పైగా ఉన్నటువంటి బీసీలను మోసగించిండ్రండి. 20,000 కోట్ల ఆదాయం పెడతాము అంటే 1,00,000 కోట్ల ఆదాయం ఈ 5 సంవత్సరాలు వీలు పెట్టాల్సింది. ఈ 2.5 సంవత్సరాల్లో వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత, ఇకపై ఖర్చు పెట్టబోయేది ఎంత? అన్ని కులాల వారిగా ఎన్ని తాయిలాలు ప్రకటించిండ్రు. నాయి బ్రాహ్మణులకి ఇది, రజకులకి ఇది, నేతన్నలకి ఇది, గీతన్నలకి ఇది. ఏదండి ఎక్కడ? అన్ని వర్గాలను విస్మరించినటువంటి పాలన కాంగ్రెస్ పాలన. బీజేపీ కొమ్ము కాస్తా ఉంది. కాయనియండి, ప్రజలన్నీ అర్థం చేసుకుంటారు. దొందే అన్నప్పుడు ప్రత్యామ్నాయం కేసీఆర్ అవుతారు తెలంగాణ ప్రజలకు. తెలంగాణ ప్రజలకు రక్షణ కేసీఆర్ అండి. ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. yes వెంకట స్వామి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. సో గత బడ్జెట్ తో కంపేర్ చేస్తే ఈసారి అంచనాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటు సంక్షేమం, మూలధన వ్యయం, జీతాలు, పెన్షన్లు, వడ్డీలు, రుణాలు ఇవన్నీ చూసినా కూడా గతంతో కంపేర్ చేస్తే 2025-26 బడ్జెట్ తో కంపేర్ చేస్తే సరే ఇంకా ఎక్కువ కావాల్సి వస్తుంది. ఈవెన్ ఆ శాఖలకు సంబంధించిన అధికారుల నుంచి కూడా ఇంకా పెంచాల్సిన అవసరం ఉందంటూ కూడా మీకు ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. వ్యయం పెరుగుతుంది, రుణభారం పెరుగుతుంది. సో ఇవన్నీ ఎట్లా చేస్తారు? ఆదాయం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. మరి ఈసారి బడ్జెట్ లో ఏం చేస్తారు? అండ్ ఇందాక 2 ప్యానలిస్టులు మాట్లాడిన వాటికి కూడా మీ ఆన్సర్ ఏంటి? ప్యానెల్ ఉన్న మిత్రులకు, మీకు, ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు.
రాబోయే రంజాన్ శుభాకాంక్షలు. ఆ ప్రత్యేకంగా నేను అంటే చర్చలు జరుగుతున్నప్పుడు ప్రతిపక్షంగా కూర్చుంటే విమర్శ కోసమే కూర్చున్నారా అంటే, ప్రతిపక్షం అంటే విమర్శించడమే తప్ప ఒక నిర్మాణాత్మకమైనటువంటి బడ్జెట్ రాబోతుంది, ఇంకా బడ్జెట్ రాదు. ఒక నిర్మాణాత్మకమైనటువంటి సలహా ఇచ్చే సూచన ఇచ్చేటువంటి ధోరణి అయితే తెలంగాణ రాష్ట్రంలో నేను ఏ డిబేట్లలో చూస్తలేను. అంటే ఆయన అధిష్టానాలను మెప్పు కోసము పైనుంచి వాళ్ళు మీరు బాగా మాట్లాడిండ్రని అందరూ మెచ్చుకోవడం కోసము ఎదుటి పార్టీలను విమర్శించడం తప్ప రవికుమార్ విమర్శించడం తప్ప ఇక ఏ రకమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి అసలు జరిగిన మంచి పనిని చెప్పకపోతే గాని కేవలము నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలనే మాట్లాడడం అనేటువంటిది డిబేట్ లో నేను చూస్తున్నా. నేను చాలా డిబేట్స్ చూసిన తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి నేను చూసిన. సరే, ఈ ధోరణి ఇట్లా ఉంది. ప్రతిపక్షాలకు సంబంధించి అది వాళ్ళు చెప్పాల్సిందే. ప్రజాపక్షం అండి, వాళ్ళు మాట్లాడరు కదా, మీరే చిన్న వివరణ ఇస్తా. ప్రతిపక్షం అంటే ప్రజాపక్షం, ప్రజల పక్షాన నిలబడాలి, కలబడాలి, పోరాడాలి, వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని గైడ్ చేయాలి, ప్రభుత్వాన్ని నిలదీయాల. కానీ ఆ రకంగా లేదు, కేవలము విమర్శ కోసమే కూర్చున్నట్టుగా ఉంటది. ఇది సాధారణంగా అన్ని పార్టీలు చేసేటువంటి పని. సో నేను వ్యక్తిగతంగా అయితే నేను ఈ టైప్ సపోర్ట్ చేయరు, కాంగ్రెస్ కూడా వ్యతిరేకిస్తూనే ఉంటది కదా. నేనేం చెప్తున్నా, నేను వ్యక్తిగతంగా నేను ఫీల్ అవుతున్నా చెప్తున్నానమ్మా. నేను వ్యక్తిగతంగా నేను ఎప్పుడు కూడా ఈ రకంగా నేను మాట్లాడే నా స్టైల్ ఆఫ్ అది కాదు. నేను మా పార్టీకి సంబంధించింది కూడా అట్లా ఉండకూడదనే, నేను నా పార్టీ అని అయితే విమర్శించొద్దు వేరే పార్టీ అని అట్లా ఉండకూడదు. ఒక నిర్మాణాత్మకమైనటువంటి చర్చ జరగాలని నేను భావిస్తున్నానమ్మా. ముందుగా బడ్జెట్ లో మీరు 2-3 క్వశ్చన్స్ అడిగినారు. ఇప్పుడు బడ్జెట్ రాబోతుంది నెక్స్ట్ ఇవాళ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. సో ప్రవేశపెట్టిన తర్వాత గానీ ఒక సమగ్రమైన చర్చకు ఒక అవకాశం ఉంటది. సో గతంలో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అయితే హామీలకు తగ్గట్టుగా గత 2 సంవత్సరాలుగా వివిధ వర్గాలకు సంబంధించినటువంటి హామీలకు సంబంధించినటువంటి వాటిని పూరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తన కృషి తను చేస్తుంది. నేను 100% చేసిందని నేను అంటలే. నేను కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టుగా అన్ని చేసినామని అంటే ప్రజలు చూస్తారు, మీడియా చూస్తుంది, ప్రతిపక్షం చూస్తుంది. అన్ని చేయలే, కానీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్కటిగా చేసుకుంటూ రావడానికి ఒక ప్రధాన కారణం ఇందాక సుమిత్రక అన్నట్టుగా ఒక ప్రభుత్వం రాగానే వెంటనే అన్నిటినీ ఎట్ ఏ టైం తీర్చేటువంటి అవకాశం ఉండదు. ఎవరైనా కూడా ఒక్కొక్కటిగా చేస్తారు. దట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద బడ్జెట్ యొక్క సిచ్యువేషన్ కు ఉంటది. సో బడ్జెట్ లో మాకు వచ్చినటువంటి ఒక పెద్ద ఇబ్బంది ఏంటంటే మేము వచ్చే సమయానికి బడ్జెట్ లో లేకపోతే రాష్ట్ర ఆదాయాలు లేకపోతే వ్యయాలకు సంబంధించినటువంటి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వచ్చే ఆదాయము నేను వారిని ఒప్పుకుంటున్నా, 2014 నుంచి 2023 వరకు క్రమంగా మన రాష్ట్ర ఆదాయం పెరిగింది. అసలు దానికోసమే కదా తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్నది. మనది మనకుంటది, తర్వాత మనకు పెరిగే అవకాశం ఉంటది. హైదరాబాద్ లాంటి ఒక విశ్వనగరం మన చేతిలో ఉంది కాబట్టి మనకు ఆదాయము 60-70% ఆదాయం హైదరాబాద్ నగర్ నుంచి వచ్చింది. బీఆర్ఎస్ సక్సెస్ అయ్యింది, మీరు అన్న లెక్కన ఆదాయం పెరిగిందంటే అక్కడ వాళ్ళు సక్సెస్ అయ్యిండ్రని కాంగ్రెస్ అనుకుంటుంది. నేనేమంటున్నా, మంచి చెప్పాలా. రాష్ట్ర ఆదాయం పెరగలేదనంటే మనల్ని మనం అవమానించుకోవడం. కొత్త రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న దాంట్లో నేనున్నాను. ఆదాయం పెరుగుతుందని
ఆదాయం దుర్వినియోగం అయింది. అంతకుముందు ఇక్కడ వచ్చేటువంటి ఆదాయాన్ని ఆంధ్ర మీద ఖర్చు పెడుతున్నారు. ఆ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిందని మేమందరం కొట్లాడిన, అక్కడ సుమిత్ర కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రవికుమార్ కావచ్చు, నేను కావచ్చు. అన్నప్పుడు వచ్చిన తెలంగాణలో ఆయన ఏంది ఆంధ్ర ఎంపీలు, ఆంధ్ర నాయకత్వం యొక్క డిమాండ్ నాకు తెలుసు. నేను ఢిల్లీలో కూర్చొని బిల్లు పాస్ అయ్యేంత వరకు నేను కేసీఆర్ గారితో కూర్చొని కొట్లాడినోని. ఆయన ఏంది డిమాండ్, ప్రధాన డిమాండ్ 15 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, ఇక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి ఆదాయంలో 50% అడిగినారు. కానీ ద గ్రేటెస్ట్ లీడర్ ఆఫ్ ఇండియా సోనియా గాంధీ గారు ససేమరా లేదు, హైదరాబాద్ యొక్క ఆదాయము తెలంగాణకే చెందుతుంది, మేము పంచేటువంటి సమస్య లేదని చెప్పినటువంటి ఆమెకు ధన్యవాదాలు చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా. నేను కూడా ధన్యవాదాలు చెప్తున్నా. అట్లా తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని తెలంగాణకే ఉండేటట్టు కాంగ్రెస్ పార్టీ విభజించే సమయం చేస్తే దాని తర్వాత ఉన్నటువంటి వనరుల వల్ల డెఫినెట్ గా ఆదాయం పెరిగింది, పెరగలేదు అనేటువంటి అని అంటే లెక్కలు చూపేస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక పెరిగిందా తగ్గిందా? తగ్గిందని చెప్పేసి ఇందాక సుమిత్ర ఆనంద్ గారు అన్నారు. ఆ టైంలో మేము పెరిగింది, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే అది ఇంకా తగ్గింది అని చెప్పేసి అన్నారు. సో వారు అది దాని లెక్కలేం చెప్పలేదు, నేను కూడా స్పష్టత లెక్కలేం చెప్పను. కానీ నేనేమని చెప్పాలంటే నాకు ఐడియా లేదు. బట్ ఏంటంటే స్థూలంగా తగ్గడానికైనా పెరగడానికైనా వనరులే అవసరం. వనరులలో జరిగినటువంటి పెద్ద పొరపాటు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం నుంచి మేము అధికారంకి వచ్చే సమయానికి ద రీపేమెంట్ యొక్క పరిస్థితి ఎక్కువ ఉంది. రీపేమెంట్ వచ్చిన దాన్ని అటే మరలించేటువంటి పరిస్థితి ఉంది. చెప్తున్నారు మీ పాయింట్. అప్పులు 8 సంథింగ్ లక్షల కోట్ల రూపాయల అప్పులు జరిగినాయి కదా, దాన్ని సరిదిద్దుకోవాలి కదా. దాని యొక్క ఇంట్రెస్ట్లు ఎక్కువ ఇంట్రెస్ట్ల తోటి తెచ్చినాం, దాన్ని చెల్లించాల్సినటువంటి ఒక పక్కన అయితే వచ్చిన తర్వాత మేము చేసేటువంటి సంక్షేమం రెండు ఉన్నాయి. ఇక్కడ సంక్షేమానికి ఎక్కువ పోవడం వల్ల అభివృద్ధి కొంత తక్కువ అవుతుంది. సో కాబట్టి నేనేమంటున్నానంటే రాష్ట్ర ఆదాయంలో పెరుగుదల ఉన్నప్పటికీ దాని యొక్క అప్పులు అక్కేమంటుంది, అభివృద్ధి చేయాలన్నా సంక్షేమం చేయాలి, సంక్షేమం చేయాలంట నా అభివృద్ధి చేయాలన్నా అప్పులు కావాలంటుంది. సో ఆ అప్పులు అనేటువంటిది ఏదైతే లిమిటేషన్స్ ఉన్నాయో, ఏదైతే అవసరాలు ఉన్నాయో దానికంటే చాలా ఎక్స్ట్రీమ్ పోయినాయి అనేది చాలా స్పష్టం. అది మీడియా చెప్పింది, ప్రజలు చెప్పినారు, ప్రతిపక్షాలు చెప్పినాయి, అందరు చెప్పినారు. కాబట్టి ఎక్కడ కూడా దాంట్లో డౌట్ ఏం లేదు. తప్పనిసరిగా అప్పులు ఎక్కువైపోయినాయి, ఆ భారాన్ని పూరించడంలో మనకు ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది నుంచి మేము మెల్లమెల్లగా బయటపడుతూ తీసుకొస్తున్నాం. సో ఇది ఒక్కసారి చూమంతర్ కాదు కదా. కాబట్టి డెఫినెట్ గా రాష్ట్రంకు మేము ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో హామీలన్నిటికీ కూడా కట్టుబడి ఉన్నాము. ఒక పాయింట్ అండి వెంకట స్వామి గారు. సో మీరు ఇప్పుడు ప్రెసెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం దేనికి పెద్దపీట వేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఎందుకంటే మీరు జెన్యున్ గా ఒప్పుకుంటారు, మాకు అదే నచ్చుతుంది. మీ పార్టీ అయినా ఇతర పార్టీ అయినా ఒకటే చెప్తారు, ఆ తప్పైతే తప్పని చెప్తారు. కాబట్టి సో ప్రెసెంట్ ఈ బడ్జెట్ లో ఏది పెడితే బెటర్ అని మీరు అనుకుంటున్నారు, ఏది కరెక్ట్ అని అనుకుంటున్నారు? సంక్షేమమా, అభివృద్ధియా? అంటే ఇప్పుడు మేము ఇచ్చిన హామీలలో సంక్షేమానికి ఎక్కువ పెద్దపీట వేశాం. ఆ దిశగానే బడ్జెట్ యొక్క రూపకల్పన జరుగుతుంది అనేటువంటిది నేను భావిస్తున్నాను. నేను ప్రత్యక్షంగా దాంట్లో పాల్గొనే అటువంటి అవకాశం నాకు లేదు. కాబట్టి నేను అంచనా వేస్తున్న ప్రకారం, నాకున్న సమాచారం ప్రకారము సంక్షేమ పథకాలకు సంబంధించి కొన్ని పెండింగ్లు ఉన్నాయి. ఇప్పుడు రవికుమార్ గారు లేవనెత్తినట్టుగా, సుమిత్రక్క లేవనెత్తినట్టుగా చాలా విషయాలు పెండింగ్ లో ఉన్నాయి. పెండింగ్ లో దాంట్లో అభివృద్ధి కంటే ఎక్కువ మేము ఇచ్చిన వాగ్దానాల్లో పెండింగ్ లో ఉన్నాయి. కొత్త ప్రాజెక్టు తీసుకుని ఇప్పుడు మూసి ఉన్నది, లేకపోతే 4th సిటీ ఉన్నాయి, ఇవన్నీ మేము వాగ్దానం చేసినవి కాదు. అవి అడిషనల్ వాటికి కేటాయించకపోయినా నడుస్తుంది. కానీ సంక్షేమం మేము ఇచ్చినటువంటి హామీల లిస్ట్ లో సంక్షేమానికి సంబంధించిన అన్ని ఉన్నాయి. కాబట్టి అవి తీర్చాల్సినటువంటి, ఇచ్చిన మాట తీర్చాలి ఫస్ట్. భవిష్యత్తులో నేను అధికారంకి వచ్చినాక నాకు కొత్త ఐడియాలు వచ్చినాయి కాబట్టి అవన్నిటికీ నేను మరలిస్తున్నానంటే మరి నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏంది అనేటువంటి ప్రజలు అడుగుతారు, ప్రతిపక్షం అడుగుతుంది, మీడియా అడుగుతాయి. కాబట్టి సంక్షేమానికే ఎక్కువ ఇస్తే ఏంటంటే ఇప్పుడు ఈ మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు, ఈ 6 గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో, 6 గ్యారంటీలు ఉన్నాయో వాటిని ఈ సంవత్సరం ఈ బడ్జెట్ లో ఫుల్ఫిల్ చేయడానికి బట్టి విక్రమార్క గారు
దానికి యోజన చేసినట్టుగా నాకు సమాచారం ఉన్నది. ఆ దిశగానే బడ్జెట్ వెళ్తుంది అనేటువంటిది నేను భావిస్తున్నా, వెళ్ళాలని కూడా కోరుకుంటున్నా. ఓకే అండి, రవికుమార్ గారు ఇందాక సబ్మిషన్ మెన్షన్ చేశారు, ఏం చెప్తారు? ఇప్పుడు వెంకటరామన్న మాట్లాడుతూ ఎక్కడ కూడా సూచనలు చేయకుండా కేవలం విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రతిపక్షాలుగా అంటున్నారు. నేను నా ఓపెనింగ్ స్టేట్మెంట్ లోనే చాలా స్పష్టంగా మంచి సూచన చేసిన, తను దాన్ని విమర్శగా తీసుకున్నారో ఏమో మరి అర్థం కాలేదో తెలియదు నాకు. నేనేమన్నా అంటే బడ్జెట్ లో విద్యకి కేవలం 7.1% పెట్టినారు. మీరు ఉన్నప్పుడు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాదాపు 15% ఖచ్చితంగా పెట్టాలని కూడా నాకు తెలిసి అప్పుడప్పుడు మరి వెంకటరామన్న కూడా అన్నింటారు. 15% ఎందుకు పెట్టట్లేదు అనేది రవికుమార్ నిన్న అంటే ఒక 3 days క్రితము ఈ విద్యా కమిషన్ మీద మేము తెలంగాణ లెక్చరర్ ఫోరం, నేను కూడా చైర్మన్ ఉన్నా, దాని తరఫున మేము రౌండ్ టేబుల్ పెట్టినాం. దాంట్లో కూడా మేము 18% అనేటువంటిది ఆయన ప్రపోజల్ కంటే ఇంకా ఎక్కువనే పెట్టాలన్నాం. దాంట్లో డౌట్ ఏం లేదు. మీ సూచన కరెక్టే. నేను అదే సూచన ఇచ్చిన, నేనే విమర్శ చేయలేదు, సూచన ఇచ్చిన. ఎందుకు సూచన చేస్తూ విమర్శ చేసిన, ఎందుకు పెట్టలేకపోయినారని, అంతే తప్ప మీరు సూచన లేదు అనుకోవడము కరెక్ట్ కాదు అంటున్నా. ఒకటి, రైతులకు కూడా మీరు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు అట్లీస్ట్ రైతుల కన్నా మీరు అమలు చేయండి. ఈసారైనా బడ్జెట్ లో కేటాయింపులు చేసుకొని 3 రైతు భరోసాలు బాకీ ఉన్నారు, కనీసం ఇప్పటి నుంచి అన్న రైతు భరోసా వాటిని నీట్ గా ఎప్పటికప్పుడు మీరు చేయడం అనేది సూచన ఇచ్చిన, దాని తగ్గట్టుగా బడ్జెట్ కేటాయించుకోవడం. రైతు ఫసల్ బీమా ఒకటి నేను మర్చిపోయినా సరే మీకు దీని సూచనలాగా చూసుకోండి. ఫసల్ బీమా ఖచ్చితంగా అమలయ్యేటట్టుగా కొంచెం దాని ప్రాధాన్యత క్రమంలో, రైతులకు ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని దానికి సంబంధించిన బడ్జెట్, అది కేంద్ర ప్రాయోజిత పథకము ఫసల్ బీమా యోజన ఉన్నది. ఆ కేంద్ర ప్రాయోజిత పథకాన్ని మీరు వినియోగించుకుంటే రాష్ట్ర రైతులకు మేలు జరుగుతున్నది ఒక సూచన ఇస్తున్నా, దాన్ని కూడా వినియోగించుకోండి. దాంతో పాటు విద్యార్థులకి అయితే ఫీజు రింబర్స్మెంట్ ఉందో, సరే మీరు కేసీఆర్ పెట్టిపోయిన 5-6 వేల కోట్లు మేము మా దగ్గర ఉన్న 2,000 కోట్లు మేము ఇక్కడ బాకీ పెట్టామని చెప్పేసి మీరు అంటుండొచ్చు. కేసీఆర్ పెట్టిపోయినంత మాత్రం ఈ ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్, కాబట్టి దాన్ని అట్లనే మీరు తీసుకుంటూ పోవాలా. కేసీఆర్ పెట్టినని చెప్పేసి మీరు దాన్ని అమలు చేయకుండా పోతే ప్రాబ్లం విద్యార్థులకు అవుతుంది కదా. విద్యార్థులకు ఇప్పుడు విద్య పైన మీరు అంత ఇంట్రెస్ట్ ఏంటి అవుతుంది. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా విద్యార్థుల యొక్క సమస్యలను పట్టించుకోకపోవడం అనేది ఎంతవరకు సంబంధించిన, దీన్ని కూడా మీరు ఒక సూచనలాగా చూసుకోవాలని చెప్తారు. అంతేకాకుండా అన్న మౌలిక వస్తువులకు సంబంధించి హ్యామ్ రోడ్లు అయితే మీరు పద్ధతి ప్రవేశపెట్టినారు, పీపీపీ హ్యామ్ రోడ్, మీరు అది ఏంటంటే ఆ పద్ధతిలో కాంట్రాక్టర్లే ఖర్చు పెట్టుకోవాలా, కాంట్రాక్టర్లకు కేవలం 20% ఇప్పుడు ఇస్తారు, మిగతా 80% వాళ్ళు టోళ్లు పెట్టుకొని వాళ్ళు వసూలు చేసుకోవాలి. అంటే గ్రామాల్లో పాసిబుల్ అవుతుందా? గ్రామీణ రోడ్లను కూడా మీరు హ్యామ్ పద్ధతిలో పెడతారంటే ఆ పద్ధతి అది మీకు ఎంతవరకు సమంజసం అవుతుంది, అది ఎంతవరకు సక్సెస్ అవుతుందని ఒక్కసారి ఆలోచించండి. ఒక్క కాంట్రాక్టర్ కూడా దానిపైన టెండర్ వేయడానికి ముందుకు రావట్లేదు. ఒక్కసారి దీనిపైన కూడా ఆలోచించుకోవాలని చెప్పి సూచన ఇచ్చిన. అంతేకాదు ఇప్పుడు ఏదైతే ట్రిబ్యునల్ సంబంధించిన మీకు కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉన్నదో, కేంద్రం యొక్క ఏదైతే వాటా ఉన్నదో ఆ వాటా ఆల్రెడీ ఆమోదించబడి మీకు రెడీగా ఉన్నది. మీరు చేయాల్సిన పని చేసుకొని ఆ డబ్బులు వాడుకోవచ్చు. మెట్రో కూడా ఆమోదించబడి రెడీగా ఉన్నది, మీరు చేయాల్సిన పని చేసి మీరు వాడుకోవచ్చు. 3,900 కోట్ల రూపాయలు మూసీకి సంబంధించిన ఎస్టీపీలు ఏర్పాటు చేసుకోవడానికి రెడీగా ఉన్నది, దాన్ని మీరు వాడుకోవట్లేదు. ఈ విధంగా కేంద్ర ప్రాయోజిత పథకాలన్నిటికీ సంబంధించి మీ వాటా మీరు ఖర్చు చేస్తే, కేంద్ర డబ్బులు వస్తే ప్రజలకు మంచి జరుగుతుంది. వాటిని కూడా వినియోగించుకునే పని మీరు ఈరోజు నాకు తెలిసి పేపర్లు కూడా అదే చేసినట్టున్నారు. నేను చూసిన ఇంతకుముందే పేపర్లు కూడా మీ ప్రభుత్వం యొక్క అదే డిస్కషన్ చేసుకుంటున్నారు. నేను అదే చెప్తున్నాను, మా యొక్క సూచనలు మీరు పాటించండి. మీరు కేవలం కేసీఆర్ ఏదైతే తప్పులు చేసిందో ఆ తప్పులను మీరు కంటిన్యూ చేసే పని చేయకండి. కేసీఆర్ చేసిన తప్పులను మీరు కంటిన్యూ చేస్తున్నారు. ఎక్కడ కూడా మీరు వాటిని అధ్యయట్లేదు. మీరు ఎక్కడ మీరు ప్రజాపాలన అన్నారు, మార్పు అన్నారు, 100 రోజుల్లో మా హామీలన్నీ కూడా తీరుతాయన్నారు. ఇవన్నీ కూడా మేము సూచన చేస్తున్నామన్నా. మీకు ఇంకో విషయం కూడా చెప్తా, 6 గ్యారంటీలకు చట్టబద్ధత 2023లో అసెంబ్లీలో జరిగిన 2023 డిసెంబర్ 15 ఇది కేటీఆర్ గారు ప్రస్తావించారు అసెంబ్లీలో కూడా. ఆయన 2023 డిసెంబర్ 15న సౌందరరాజన్ గారు ఉన్నప్పుడు 6 గ్యారంటీలకు చట్టబద్ధత పైన సంతకం అని చెప్పేసి మీరు ప్రసంగాల్లో, గవర్నర్ ప్రసంగాల్లో చెప్పించారు. మీరు 2023 అయిపోయింది, 24 అయిపోయింది, 25 అయిపోయింది, ఇప్పుడు 26 ప్రసంగం కూడా గవర్నర్ ప్రసంగం అయిపోయింది. ఎక్కడున్నది ఆ ఫైల్ అని చెప్పేసి ఇప్పటికి ప్రజలు నిజంగా ప్రశ్నిస్తున్నారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత వస్తే మీరు ఇచ్చినటువంటి హామీని మీరు నిలబెట్టుకున్నట్టు అవుతుంది కదా. దానికి తగ్గట్టుగా 2,50,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరం అందాల. అవి అందేటట్టుగా బడ్జెట్ లో ఏమైనా కేటాయింపులు చేసుకోవడం చెప్పేసి మేము సూచన చేస్తున్నాం. మీరు సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్
కేసీఆర్ ఏదో తప్పులు చేసిండో ఆ తప్పులను మీరు కంటిన్యూ చేయదని చెప్పేసి మేము మీకు సూచన చేస్తున్నాము, మీకు 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 ఏమంటారు, మీకు ఒక రకంగా వార్నింగ్ ఇస్తున్నాము, మేము డిమాండ్ కూడా చేస్తున్నాము. మీరు ఏ విధంగా తీసుకుంటే అది మీకు మంచిది. మేము చెప్పిన విమర్శలు, మేము చెప్పినటువంటి విమర్శలను మీరు సద్విమర్శగా తీసుకొని వాటిని సూచనగా తీసుకొని ఒక సలహాలుగా తీసుకుంటే మీకు మంచిది. మీరు విమర్శే కదా అనుకుంటే, విమర్శ కదా అని చెప్పేసి పక్కన దులిపేసుకొని పోతే మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ప్రభుత్వానికి మీకు కొన్ని రోజులు మిగిలింటుంది. దాని తర్వాత ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరికి ఓటు వేయాలంటే. నేను అదే చెప్తున్నా, నేను మళ్ళీ ఇప్పటికి కూడా చెప్తున్నా, కేసీఆర్ ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజల్ని పెనం మీద పెట్టిండో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్ని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థని కాంగ్రెస్ ప్రభుత్వం పొయ్యిలో పడేసింది చెప్తున్నా. ఒకటి సరే, ఇప్పుడు అంటే రవికుమార్ గారు ఒక పాయింట్, సరే మీరు అంటున్నారు వాట్ ఎవర్ అది బీఆర్ఎస్ కాంగ్రెస్ అప్పులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి అని చెప్పేసి మీ పాయింట్, ఎండ్ ఆఫ్ ద పాయింట్ నాకు అది అర్థమైంది. బట్ సరే అప్పులు అంతగానో భారీగా పెరిగిపోతే, ఒక నిమిషం, నేను అప్పుల గురించి మాట్లాడలేదు. కేంద్రం నుంచి ఏం సహాయం అందుతుంది అనేది కూడా ఇంపార్టెంటే కదా. నేను ఇప్పటి వరకు నేను చెప్పింది అదే కదమ్మా. నేను RRR గురించి చెప్పిన, కేంద్ర పైసలు రెడీగా వాడుకోమని చెప్తున్నా, మెట్రో వాడుకోమని చెప్తున్నా, మ్యూసీ వాడుకోమని చెప్తున్నా, సర్పంచ్లకు సంబంధించిన డబ్బులు వాడుకోమని చెప్తున్నా, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఫసల్ బీమా లాంటి పథకాలు ఇవన్నీ ఉన్నాయి, వాటన్నిటిని వాడుకోమని. అవి వాడకంలో లేవనుకుంటున్నారా మీరు? ఎక్కడ వాడుతున్నారు వీళ్ళు? వాడితే పనులు అవుతాయి కదా, వెంకటస్వామి గారు, పనులు అవుతాయి కదా. పంచాయతీ రోడ్లు వేయడానికి కూడా హ్యామ్ పద్ధతి పెట్టిరు. పంచాయతీలో గ్రామాల్లో రోడ్లు వేయడానికి కూడా హ్యామ్ పద్ధతి పెట్టి అక్కడ టోల్ వసూలు చేసుకోమంటే కాంట్రాక్టర్లు కూడా వస్తారు. ఏం ఆలోచన? తుగ్లక్ పరిపాలన తీసుకుంటా ఏమని అంటేనేమో కేంద్రం నుంచి వచ్చే సహాయాన్ని సరిగ్గా వాడుకోవట్లేదు అని చెప్పేసి పాయింట్. లేలే అంటే ఇప్పుడు మనకు ఏదో కొంగ అంటే నక్క కథ ఉన్నది చూసినారు, పాయసం తినడానికి. కేంద్ర ప్రభుత్వ పథకాలలో ఇట్లాంటి పరిస్థితి ఉంటది. ఇచ్చినట్టుగానే ఇస్తారు కానీ అది మా ప్రభుత్వమైనా గత తెలంగాణ ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వము మోడీ గారి ప్రభుత్వం, పర్టికులర్ గా మోడీ ఈజ్ అగెన్స్ట్ ది తెలంగాణ ఫార్మేషన్ ఇట్ సెల్ఫ్. అంటే తెలంగాణకు ఆయనే వ్యతిరేకం. అమ్మ ఏ తల్లి ఏ లోకాన ఉన్నదో ఆ సుష్మా స్వరాజ్ గారు కనుక లేకపోతే, బీజేపీ సపోర్టు లేకపోయేది, తెలంగాణ ఫార్మేషనే కాకపోయేది. సోనియా గాంధీ అండ్ అది సుష్మా స్వరాజ్ గారు లేకపోతే కాకపోయేది. రాజ్నాథ్ సింగ్ యాజ్ ఎ ప్రెసిడెంట్, కానీ ప్రతిపక్ష నేతగా ఆమె తీసుకున్న ఇనిషియేషన్ ఇవాళ మనకు ఒక వరం అయింది. సో అట్లాంటి భావన ఉన్నది. ఆయన తర్వాత కూడా చాలా సార్లు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే రవికుమార్ గారు అన్నట్టుగా ప్రాసెస్ లో ఏవైతే మనకు రావాలో అవి వస్తున్నాయి, వాటిని ఉపయోగించుకుంటూనే ఉన్నాం మనం. అది టిఆర్ఎస్ ఉన్నప్పుడైనా ఉపయోగించుకుంటున్నాము, లేకపోతే మేము వచ్చిన తర్వాత అయినా ఉపయోగించుకుంటాం. కానీ కొన్ని కండిషన్స్, అదే ప్రీ లాంచ్డ్ కండిషన్స్ ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేసుకోవాలా, లేకపోతే ఆ పైసలు మనకు రావు. సో ఓవర్కమ్ చేసుకోవడంలో కొంత తాత్సారం జరుగుతున్న మాట వాస్తవమే. కొంత నిర్లక్ష్యము గతంలో, అంటే కోఆర్డినేషన్ లేక, అంటే కేంద్రం రాష్ట్రంలో ఉన్నటువంటి విభేదం, వేర్వేరు పార్టీలు ఉన్న ఆ విభేదం దృష్ట్యా కూడా కొంత ఆలస్యం జరుగుతున్న మాట వాస్తవం. కానీ రవికుమార్ గారికే సమాచారం ఉంది, నాకు కూడా సమాచారం ఉంది. దానికి సంబంధించి ఎక్కడెక్కడైతే కేంద్రం ఇప్పటిదాకా నిధులు మనకి ఇస్తుందో ఆ నిధులను అన్నింటినీ కూడా ఈసారి తప్పనిసరిగా సద్వినియోగం చేసుకుంటాం. లేకుంటే ఆల్టర్నేట్ కూడా లేదండి. నేనేమంటున్నా, ఆల్టర్నేట్ కూడా లేదు. కొన్ని పథకాలకు కేంద్రం తప్పనిసరిగా. నేను వస్తాను, ఒక నిమిషం. పాయింట్ క్లారిటీ ఇచ్చారు వెంకటస్వామి గారు. ఒక నిమిషం, ఆయన పాయింట్ కంక్లూడ్ చేశాక సుమిత్ర గారు నేను మీ దగ్గరకు వస్తాను. రవి గారు కంక్లూడ్ అయితే ఆయన ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా అదే విధంగా ఉన్నట్టు ఈరోజు పేపర్లో కూడా వచ్చినది. కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత పథకాలన్నిటి కూడా రాష్ట్ర వాటా వెంటనే చెల్లించి వాటన్నిటిని వినియోగించుకోవాలనేది ఒక ఈ పేపర్లో స్టేట్మెంట్ వచ్చినది. సో దాన్ని నేను అదే చెప్పాను, ఆయన ఒప్పుకున్నందుకు దాన్ని. అయితే ఇంకొక విషయము, ఈ బీసీలదైతే మీ యొక్క సంగతి కదా, సంక్షేమం అయితే మొత్తం కంప్లీట్ గా కాంగ్రెస్ ప్రభుత్వందే కదా. సంక్షేమంలో కూడా కొన్ని పథకాలు కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉన్నాయి. నేను రైతు ఫసల్ బీమా అన్నాను, అదొకటి కావచ్చు. ఆయుష్మాన్ భారత్ అన్నాను, అదొకటి కావచ్చు. ఇట్లాంటి పథకాలు కూడా వాడుకుంటే బాగుంటుంది సంక్షేమం సంబంధించి కూడా. ఇంకో విషయం కూడా నేను చెప్తున్నాను, బీసీలకు సంబంధించిన విషయము. సంవత్సరానికి మీరు మాట్లాడితే బాగుంటుంది, ఎక్కడన్నా ఏదైనా అంటే ఈక్వలెంట్ ప్లాట్ఫామ్ లో మీకు సంబంధించి మాట్లాడితే బాగుంటుంది. 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అన్నారు.
పోయిన సంవత్సరం 11,000 కోట్ల బడ్జెట్ పెట్టారు బీసీలకు సంబంధించి. ఎన్ని స్కాలర్షిప్ ఇచ్చారు, ఎంతమంది బీసీలకు స్కాలర్షిప్ ఇచ్చారు, ఎన్ని 100 కోట్లు ఇచ్చారు, ఎన్ని 1000 కోట్లు ఇచ్చారు. నాకు తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు ఏమైనా ఉంటే కరెక్ట్ చేయండి, మీరు కరెక్ట్ చేసినా కూడా 5-10 కరెక్ట్ తేడా రాదు. 3,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసింది. పోయిన సంవత్సరం గత 2 సంవత్సరాల బడ్జెట్ లో మీరు 20,000 కోట్ల వరకు పెట్టారు. పోయిన సంవత్సరం 11,000 కోట్లు, అంతకుముందు సంవత్సరం 9,000 కోట్లు అనుకుంటా. ఈ 2 సంవత్సరాల బడ్జెట్ మీరు కేటాయించారు, కానీ బీసీల సంక్షేమం కోసం మీరు ఖర్చు చేసింది కేవలం 3,000 కోట్లు మాత్రమే. ఏమైనా కరెక్షన్స్ ఉంటే 3,500 కోట్లు, 100-200 కోట్లు అటు ఇటు ఉండొచ్చు, అంతేగాని మొత్తానికి బడ్జెట్ మాత్రము 40,000 కోట్ల రూపాయలు ఖర్చు అవ్వాలి. బీసీల సంక్షేమం కోసం మాత్రమే చెప్తున్నా. దాంట్లో 10% కూడా ఖర్చు చేయలేదు బీసీల సంక్షేమం కోసం అనేది మాట వాస్తవము. ఇప్పటికైనా దాన్ని ఇంపార్టెంట్ పాయింట్ రేజ్ చేశారు. క్లారిటీ తీసుకుందాం, నేను మళ్ళీ వస్తాను. బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి సుమిత్ర గారు, ఇందాక మీరు సబ్మిషన్ మెన్షన్ చేస్తారు ఏంటి? ఇందాక రవికుమార్ గారు సూచనలు చేస్తామని అంటారు. వాళ్ళు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న విషయం మర్చిపోతున్నారు. రాష్ట్రానికి చేయాల్సింది 8 కేంద్ర మంత్రులతో సహా. వినండి సోదరా, వినండి. మీ సమయంలో నేను వినండి. మీరు 2 కేంద్ర మంత్రులతో సహా 8 మంది ఎంపీలు ఉన్నారు ఇక్కడ. రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి అటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోతూ మరి పక్కన ఏపీకి ఎందుకు నిధుల వరద ఉంటది, తెలంగాణ ఇక్కడ ఎంపీలకు తెలియదా? తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నటువంటి మీ ఎంపీలకు తెలియదా? తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నటువంటి మీ ఎమ్మెల్యేలకు తెలియదా? ఎందుకు వాళ్ళు ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇప్పించలేకపోతారు? ఎందుకు అదనంగా నిధులు తేలేకపోతారు? రాష్ట్రం నుంచి తీసుకున్నది ఎంత, రాష్ట్రానికి ఇచ్చింది ఎంత? ఫసల్ బీమా యోజనతో ఎవరికి ఒరిగిందండి? ఏం ఒరిగింది? మండల్ యూనిట్ గా నా ప్రభావము. నేను వ్యవసాయం చేస్తా. ఒకప్పుడు నా వ్యవసాయ చెరుకు తోట కాలిపోయిందండి. అప్పుడు నేను బీమా కోసం ప్రయత్నం చేస్తే మండల్ యూనిట్ గా తగలబడాలా? ఫసల్ బీమా యోజనతో రైతులకు ఒరిగింది ఏమీ లేదు. వ్యవసాయానికి గాని ఇతర గాని కేంద్రము తెలంగాణ మీద కనీసం సవతి తల్లి ప్రేమ కూడా చూపించదు. ఇందాక వెంకటస్వామి అన్నారు, మోదీ గారికి తెలంగాణ పట్ల ఆయనకి ఏ రకంగా కూడా సానుకూలత లేదండి. పైపెచ్చు సానుకూలత లేకున్నా పర్వాలేదు, నిలువెల్లా వ్యతిరేకతనే ఉన్నదండి. ఎప్పుడు కూడా తెలంగాణకు అనుకూలంగా ఆయన చేసింది ఒకటి. రెండోది, బేటీ బచావో బేటీ పడావో అది నినాదమేనా అండి? కేవలం అడ్వర్టైజ్మెంట్ల ఖర్చులు తప్ప క్షేత్రంలో ఏ రకంగా దాన్ని మీరు చేసిండ్రు? కామారెడ్డిలో ఒక ఆటో వాళ్ళ తన 3 బిడ్డల్ని సాధలేక 3 బిడ్డల్ని చెరువులో వేసిండండి. 3 ఆడపిల్లల్ని చెరువులో వేసిండు. ఎక్కడ బేటీని ఎక్కడ బచాయిస్తా ఉన్నారు? సుమిత్ర గారు, బేటీ బచావో బేటీ పడావో అన్న నినాదము వాట్ ఎవర్ కేంద్రం నుంచి ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం కూడా మంచిదే. ఎందుకంటే 10 మందిలో కనీసం 8 మంది అయినా దానికి సంబంధించి మారారు, కాస్త మార్పు ఉంది. 1-2 సంఘటనలు జరిగితే పూర్తిగా అది తప్పు, ఇది కరెక్టే లేదు, అసలు ఇది ప్రాసెసే కాదు అన్నం కూడా కరెక్ట్ కాదే. లేడీస్ మనం వాటిని యాక్సెప్ట్ చేయాలి. నేను ప్రాసెస్ కాదు అనడం లేదు. దాని మీద చిత్తశుద్ధి ఏ మేరకు ఉన్నది? కేవలం ప్రకటనల వరకే పరిమితం అయితే ఎట్లా? క్షేత్ర స్థాయికి ఆ బలాలు చేరాలి కదా. దానికోసం ప్రత్యేకంగా బాలికల విద్య కోసం ఏమైనా ఏర్పాట్లు కేంద్రం చేసిందా? ప్రత్యేకంగా బాలికల్ని కాపాడడానికి అడ్వర్టైజ్మెంట్లు, ప్రకటనలు తప్ప కేంద్రం ఏమైనా చేసిందా? ఆ స్పష్టత రవికుమార్ గారి దగ్గర ఉన్నదా? రవికుమార్ గారు ఒక నిమిషం ఈ పాయింట్ క్లారిటీ తీసుకుందాం. మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. సుమిత్ర గారు ఒక నిమిషం ఈ పాయింట్ క్లారిటీ తీసుకుందాం. రవికుమార్ గారు ఒక నిమిషం ఆగండి. సుమిత్ర గారు, మీరు అడిగిన పాయింట్ కి ఒకసారి క్లారిటీ తీసుకొని నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక నిమిషం రవి గారు. అమ్మా, బేటీ పడావో బేటీ బచావో పథకం ఏదైతే ఉన్నదో, అంటే అదొక యాక్చువల్ గా స్పెసిఫిక్ ఒక పథకం కాదు, అదొక నినాదం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. ఆ నినాదానికి తగ్గట్టుగా ఏదైతే ఇప్పుడు విద్యార్థినుల యొక్క చదువు కోసం కావచ్చు, వాళ్ళ యొక్క బాగు కోసం కావచ్చు, ఏదైతే ఇప్పుడు మీకు మహిళా సంక్షేమం శిశు సంక్షేమ పథకం అది శాఖ ఉన్నది కదండి, మహిళా శిశు సంక్షేమ శాఖ తెలంగాణలో ప్రతి రాష్ట్రంలో కూడా. ఆ శాఖకి మీకు అదనంగా 2% నిధులు వస్తాయి, కేంద్రం నుంచి వస్తాయి. ఆ నిధులన్నీ కూడా ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటది దానికి తగ్గట్టుగా. ఒకటి. రెండోది,
పిఎం శ్రీ అని చెప్పేసి ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి స్కూల్లో గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్రతి స్కూల్లో వస్తువులు ఏదైతే ఉంటాయో వాటికి ఇప్పుడు ఏంటంటే మండల్ యూనిట్ గా మీరు పంపిస్తే మీ ఏఓలు పంపిస్తే దాని తగ్గట్టుగా ప్రభుత్వం నుంచి రికమెండేషన్ వస్తే ఇప్పుడు మీకు తెలుసమ్మా ఇప్పటికే ఓన్లీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నా కేవలం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి మాత్రమే 118 కోట్ల రూపాయలు వచ్చినాయి. 118 కోట్ల రూపాయలు మహబూబ్నగర్ జిల్లాకమ్మా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకే చెప్తున్నా 118 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఆ 118 కోట్ల రూపాయలతో ఏ గ్రామంలో అదనపు తరగతి గదులు కావచ్చు, టాయిలెట్లు కావచ్చు, ఇంకుడు గుంతలు కావచ్చు, కాంపౌండ్ వాళ్ళు కావచ్చు, ఇంకేమైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఆ డబ్బును వాడుకోవచ్చు. ఆ డబ్బంతా కూడా కావాల్సి మీకు ఎట్లయితే కావాలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏ విధంగా అయితే దాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా వాళ్ళు లిస్టు పంపిస్తారు. ఆ లిస్టుల ప్రకారం వాటికి ఆమోదం వస్తుంది. ఇప్పటికే ఎన్నో స్కూళ్లు కడుతున్నాం. మీరు కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా చెప్పండి, కంప్లీట్ చేయండి మీ పాయింట్. ఇన్ఫర్మేషన్ లేకుండానే మీరు మాట్లాడుతున్నారండి. కేసీఆర్ గారి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నమే బీజేపీ చేస్తా ఉంది. నాటి నుంచి అదే పాత్ర పోషిస్తా ఉన్నది. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏం చేయాలో చెప్పండి. మీరు ప్రజల పక్షాన ఏం పోరాడతారో పోరాడండి. కానీ ఎంతసేపు అభివృద్ధి చేసినటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడెద్దుల్లాగా పరుగులు పెట్టించి రెండు కళ్ళలాగా చూసుకొని రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా మోడీ గారే ఈ పథకాలను కాపీ కొట్టేలాగా సృష్టించినటువంటి మోడీ గారే కాపీ కొట్టేలాగా అన్నారు కదా. ఏం కాపీ కొట్టారు? పిఎం కిసాన్ యోజన 2 ఎకరాల రైతుకు ఇచ్చేటువంటి ఆ 2,000 రూపాయలు పిఎం కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధే పథకమే కదా. దేశవ్యాప్తంగా మోదీ గారు ఆ 2 ఎకరాలకు 2,000 ఆర్థిక సాయం చేస్తే 2 ఎకరాల రైతుకు 2,000 ఆర్థిక సాయం చేసేటువంటి ఆ పిఎం కిసాన్ యోజన పథకం కేసీఆర్ గారి పథకమే. ఇంకా చెరువుల పూడికతీతకు సంబంధించి అనుసరించాల్సిందే. ఎక్కడ బీజేపీకి ఆ మంచి ఎందుకు దాని గురించి ఒక నిమిషం ఆ విషయం పక్కన పెట్టేద్దాం. సమయం తక్కువ ఉంది కాబట్టి ఒక నిమిషం. ఇందాక వెంకటరెడ్డి గారు ఒక పాయింట్ అయితే అన్నారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పేసి వెంకటస్వామి గారు అన్నారు కాబట్టి. సో మీ పాయింట్ ఏంటి? ఆయన అన్న మాటకి మీరు ఏకీభవిస్తున్నారా? ఓకేనా ఇప్పుడు జరిగే బడ్జెట్ లో సంక్షేమానికి పెద్దపీట వేయడం మీకు ఓకేనా, లేదంటే అభివృద్ధికి సంబంధించి పెద్దపీట వేయాలనుకుంటున్నారా? అన్న వెంకటస్వామి అన్న వింటున్నారా? హలో చెప్పండి చెప్పండి సుమిత్ర గారు, నేను మిమ్మల్ని అడిగాను. మీ ఫైనల్ నన్ను అడిగారా? అయితే ఓకే. సంక్షేమానికి అభివృద్ధికి దేనికి ఏ పీట వేస్తారనేది కాదండి, వాటిని ఏ మేరకు సద్వినియోగం చేశారో గాలిలో మేడలు కట్టినట్టు గాలి మాటలు చెప్పడం కాదండి, చేసి చూపించాలి. బకాయిలు ఉన్నాయని రవికుమార్ గారు ఇందాక అన్నారు. ఏది కేసీఆర్ గారి హయాంలో మరి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని మరి ఈ 2.5 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా వాటిని పక్కన పెట్టిండ్రండి. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులే లేవు. విద్యార్థులండి భవిష్యత్ తరాలు క్షమించవు. ఒకటి భవిష్యత్ తరాలు క్షమించవు మూసీ సుందరీకరణ చేయకపోతే అని చెప్పిర్రు. భవిష్యత్ తరాలంటే స్కూల్ పిల్లలు కాదా అండి? భవిష్యత్ తరాలంటే కాలేజ్ పిల్లలు కాదా? వీళ్లకు ముందు మీరు విద్యను అందించాలి కదా. వీళ్లకు విద్యనే అందించకుండా ఫీజు రియంబర్స్మెంటే చేయకుండా భవిష్యత్ తరాలు క్షమించవు అంటే ఒక హైదరాబాదేనా? మొత్తం తెలంగాణ అంటే హైదరాబాదా? తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులకు మేలు చేయండి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించండి. తెలంగాణ వ్యాప్తంగా రైతులకు మేలు చేయండి, వాళ్లకు బాకీ పడ్డ భరోసా తెలంగాణ వ్యాప్తంగా. వెంకటస్వామి గారు మీ ఫైనల్ కామెంట్స్ చెప్పండి. నేనే కోరిన డెఫినెట్ గా మిత్రులు ఇచ్చినటువంటి సలహాలన్నింటినీ కూడా మేము తప్పనిసరి పాటిస్తాము. ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి నేను స్వయంగా మా ప్రభుత్వంతో నేను కొట్లాడుతున్నాను. నేను చాలా యాక్టివ్ గా దాంట్లో పార్టిసిపేట్ అవుతున్నాను. బట్టి గారిని నిలదీసిన సందర్భం ఉన్నది. డెఫినెట్ గా ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇవాళ మాకున్నటువంటిది. సంక్షేమానికే అంటే వాగ్దానాలలో నేను ఇందాక చెప్పాను కదా, వాగ్దానం మేము చేసినటువంటి ప్రామిసెస్ లో మేము చేసిన డిఫరెంట్ డిక్లరేషన్స్ లో ఇందాక బీసీ గురించి రవికుమార్ గారు అన్నారు. సో బీసీ గురించి కూడా కొంత లోపం ఉన్నది.
మేమంతా ఇంటర్నల్ గా డెఫినెట్ గా ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఓపెన్ గా ఎందుకు చెప్తున్నాను అంటే విషయం వచ్చింది కాబట్టి కనీసం పార్టీ నేతలు లేకపోతే అలాంటి వారు బీసీ బిడ్డలు కూడా కొట్లాడతలేరా అని మీరు అనుకోవచ్చు. అందుకని నేను క్లారిటీ ఇస్తున్నా. కొంత పార్టీ పరంగా ఇబ్బంది ఉంటది, అయితే మాకు ఆ స్వేచ్ఛ ఉంది, మా పార్టీలో మిగతా పార్టీలలో ఉండదు. కానీ సో నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, కొన్ని అంశాలు ఫీజు రియంబర్స్మెంట్ ఒక యాజ్ ఎడ్యుకేషనిస్ట్ గా నేను కొట్లాడుతున్నాను. అదే రకంగా ఈ బీసీ బడ్జెట్ సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా గట్టిగా ఉన్నాము. సో 42% కి సంబంధించి కూడా మేము అంటే దాన్ని ఏదో కోల్డ్ స్టోరేజ్ అయిపోయినట్టుగా ఉంది అనేటువంటి మాట కూడా మేము మా పెద్దల దగ్గర అధిష్టానం దగ్గర అంటున్నాం. కాబట్టి ఈ విషయాలను నేను ఏవైతే సూచనలుగా ఉన్నాయో లేకపోతే డిమాండ్స్ ఉన్నాయో లేకపోతే వార్నింగ్ గా ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము పాజిటివ్ గానే తీసుకుంటాం. మంచి విషయం అండి. రవి గారు మీ ఫైనల్ కామెంట్స్ 10 seconds. ఫైనల్ కామెంట్, సుమిత్రానందన్ గారు కేవలం బీఆర్ఎస్ పైన విమర్శన చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ లేకుండా అంటున్నారు. ఇన్ఫర్మేషన్ నాకున్న ఇన్ఫర్మేషన్ చెప్తామా, మీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా ఇవ్వలేకపోయినారు. దాన్ని కొనసాగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ యొక్క బెనిఫిట్స్ ఇవ్వలేకపోతున్నది. సుమిత్ర గారు, రవి గారు, వెంకటస్వామి గారు, థ్యాంక్ యూ అండి. అందరికి డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద చూస్తున్నాం, బడ్జెట్ కి సంబంధించి ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. సంక్షేమ పథకాలు ఉన్నాయి, హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ఇవన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా బడ్జెట్ ఇస్తుంది అండ్ ఆర్థిక క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యం. కాబట్టి